ఇప్పుడు కొండెక్కుతున్నప్పుడు శ్రమ ఉంటుంది. అదే భూమి మీద నడుస్తున్నప్పుడు శ్రమ ఉండదు. మనం ఊరికే గుర్తు పట్టగలము. కొండ ఎక్కుతున్నప్పుడు నాకు శ్రమ లేదని ఎవరైనా అంటారా? ఆయాసం వస్తుంది, ఎక్కాలి, చాలా కష్టం. నువ్వు దిగి కిందకు వచ్చి కింద నడుస్తానంటే నువ్వు ఎక్కాల్సినటువంటి అధిరోహించాల్సినటువంటి శిఖరాన్ని నువ్వు అధిరోహించలేవు. నీకు బహుమతి దొరకదు. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కే వాళ్ళందరూ ఎవరు? భూమి మీద నడిచేవాళ్ళు కాదు. వాళ్ళు కొండలు ఎక్కుతారు. వాళ్ళు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. భూమి మీద నడిచేవాడికి ఆడి పక్కన భూములు, ఆడి ఇంటి చుట్టూరుతా పొలాలు ఉంటే ఆ పొలాల చుట్టూరుతా తిరుగుతాడు, ఆడి ఆస్తుల చుట్టూరుతా తిరుగుతాడు. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కే వాళ్ళకి ఆస్తుల చుట్టూరుతా తిరగడం కుదరదు. ఎవరెస్ట్ శిఖరం గవర్నమెంట్ది. ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కితే గవర్నమెంట్ బహుమతి ఇస్తుందే గాని కొండని ఇదే రాని చెప్పి అవదు. కానీ క్రీస్తు వారు కొండ కూడా మనకే ఇస్తాడు, బహుమతి కూడా ఇస్తాడు. అదే నిత్యత్వం. మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు ఆత్మీయంగా, శారీరకంగా, సంపాదనలో కాదు. ఆత్మీయ స్థితికి ఎక్కేవారము, అధిరోహించేవారము. శ్రమ ఉంటుంది. శ్రమ ఉన్నా అదే సువార్త చెప్పాడు పౌలు గారు. అదే మాదిరిని చూపించాడు.